మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఊరూరా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఇదే క్రమంలో బెల్ట్ షాపులు బెండు తీస్తున్నారు ఆయన. వైన్స్ అంటే లిక్కర్ అమ్మటమే కానీ అక్కడ సిట్టింగులు కుదరవని తేల్చి చెబుతున్నారు. బెల్ట్ షాపుల్లో మందుబాబులు సిట్టింగులు వేసి స్థానికులు మహిళలు ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీకన్నా, మా కోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, నీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్నా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేట్. రాజకీయాలు అనేది సపరేటు స్టైల్. తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవడంలో ఆయన ముందుంటారు. అందుకోసం ఎంతకైనా సిద్ధమంటారు. ఉన్నది అధికార కాంగ్రెస్ పార్టీలో అయినా ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేకుండా పోరాడుతారు. ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజా సంక్షేమం గురించే ఆలోచిస్తారు. తన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లాలని తపన పడుతూ ఉంటారు. అందుకే ఆయనకు ప్రజల్లో అంత మంచి పేరుంది. ఎవరు రాజన్న అని ఒక్క పిలుపు పిలిచినా నేనున్నానంటూ ముందుకు వస్తారు రాజగోపాల్ రెడ్డి. అదే ఆయన్ను మునుగోడు ప్రజలకు చేరువ చేసింది. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీకన్నా, మా కోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, నీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్నా. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి అవేమీ పట్టించుకోరు. కొంతమంది రాజకీయ నేతల్లా సీజనల్గా ప్రజాసేవ కాకుండా అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పోరాట పడుతూ ఉంటారాయన. తాజాగా మునుగోడు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రాజగోపాల్ రెడ్డి. ఊరూరా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాడవాడలా తిరుగుతూ అందరి సాధక బాధకాలను వింటూ ముందుకు సాగుతున్నారు. ప్రతి గ్రామాన్ని కవర్ చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీకన్నా, మా కోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, నీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్నా. మునుగోడు పర్యటనలో ఇటీవల రాజగోపాల్ రెడ్డి దృష్టికి ఒక సమస్య వచ్చింది. ఓ మహిళ రాజన్నను కలిసి తన గోడును చెప్పుకుంది. బెల్ట్ షాపుతో ఇబ్బందులు పడుతున్నామని, మందుబాబులు ఆగడాలు ఎక్కువయ్యాయంటూ ఆయన దృష్టికి తీసుకువచ్చింది ఆ మహిళ. ఓ వృద్ధ మహిళ తన సమస్యను చెప్పుకోవడంతో రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందించారు. బెల్ట్ షాపు నిర్వాహకుడితో మాట్లాడారు. బెల్ట్ షాపుల్లో సిట్టింగులు వద్దని తేల్చి చెప్పేశారు. సంబంధిత అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తన సమస్య ఇంత ఈజీగా పరిష్కారం అయిపోవడంతో ఆ మహిళ రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీకన్నా, మా కోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, నీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదృష్టం కలిసి రావటం లేదు, కానీ ఈ పాటికి మంత్రి అయి ఉండేవారే. ఎందుకంటే మంత్రికి కావాల్సిన అర్హతలన్నీ ఆయనకు ఉన్నాయి. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మినిస్ట్రీ రాలేదన్న టాకు ఉంది. లేకపోతే ఈ పార్టీకి ఆయన మంత్రి అయి ఉండేవారని కూడా చెబుతుంటారు. మినిస్ట్రీ వచ్చినా రాకున్నా ప్రజాసేవలో మాత్రం రాజీ లేకుండా ముందుకు సాగిపోతున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీకన్నా, మా కోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, నీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్నా. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2009లో తొలిసారిగా భువనగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారాయన. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ తనదైన పాత్రను పోషించారాయన. సమైక్య రాష్ట్రంలో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసబడిన సమయంలో ఢిల్లీలో తెగించి కొట్లాడిన తెలంగాణ ఎంపీలో రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరు. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీకన్నా, మా కోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, నీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్నా. 2016 నుంచి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు రాజగోపాల్ రెడ్డి. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సత్తా చాటారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023 శాసనసభ ఎన్నికల్లో మరోసారి మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయ ఢంకా మోగించారు ఆయన. ఇక లోక్సభ ఎన్నికల్లో 2024 మార్చి 31న భువనగిరి లోక్సభ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అనుకున్నట్లుగానే భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయంలో ఆయన కీలక పాత్రను పోషించారు. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీ కన్నా, మా గోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, నీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్నా. మొత్తంగా ప్రజాసేవే పరమావధిగా భావిస్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజలకే చేసేది చెబుతారు, ముక్కుసూటిగా ఉంటారు. లేనిపోని హామీలిచ్చి మోసం చేయటం ఆయనకు తెలియదు. నిజంగా ఎవరికైనా కష్టం వచ్చిందంటే చాలు ముందు వెనుక ఆలోచించకుండా సాయం చేస్తారు ఆయన. అందుకే ఆయన్ను భోలా శంకరుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. ఏదేమైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు నేటి తరం రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి నాయకుడే ఇప్పుడు అవసరం. భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి మరింత ప్రజాసేవ చేసి రాజకీయాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుందాం. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీ కన్నా, మా గోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా.